అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి కేఎఫ్సి స్టైల్ చికెన్ మండి బిర్యానీ తిండి పోటీ. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయి. కేఎఫ్సి స్టైల్ చికెన్లో మండి ఉంటుందని అయితే నాకైతే తెలియగానే మా ఆయన తీసుకురమ్మన్నా. నాకు ఇష్టమైన తిండి, కాకపోతే టాస్క్ మాత్రం మా ఆయన పెట్టచ్చు అనమాట. ఈ అరటి పండ్లు ఒక టాస్క్, బిర్యానీ ఒక టాస్క్, గేమ్ ఉన్నదనమాట. ఆ గేమ్ మాత్రం మా ఆయనకు వదిలేసిన. లాస్ట్ టైం తిండి పోటీలో నేను విన్ అయినా కాబట్టి ఇంకో సాప్ వేసినాము. దీనికి కలియాలంటే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మేము కనబడకుండా పోతామేమో అని కూడా భయం అవుతుంది. కొంచెం అడ్జస్ట్ అవుదాం, మరి చూద్దాము. ఈ తిండి పోటీలో నేనే విన్ అవుతానని గట్టి నమ్మకం పెట్టుకున్నా, ఎందుకంటే సాపా ఎన్నో రోజుల నుంచి మా ఆయనను విసిగించి ఈరోజు అయితే వేసిన. సాపా అన్నది ఆ సాప చినిగి ఉన్నది, లాస్ట్ చెద్దరేసినాం. అవును, ఇక మొత్తానికి అయితే చెద్దరేసినాం. నేను అప్పుడప్పుడు ఇట్లా చూడొచ్చు, నువ్వు చూడద్దు. అదేంది బాబా. అయితే ఇవి చూడండి, మంచిగా కేఎఫ్సి చికెన్ ఎట్లుంటుందో అట్లా వచ్చినాయి అనమాట. పీసులు పెద్దగా వచ్చినాయి, మంచిగా డ్రై ఫ్రూట్స్ తోని నట్స్ తోని. రైస్ అయితే సూపర్ ఉన్నది, ఇంకా మైనీస్ వచ్చింది, సాస్ వచ్చింది, పెరుగు, కీరా దోశ, క్యారెట్, ఉల్లిగడ్డ తప్ప మిగతా అన్ని ఇచ్చారు. ఉల్లిగడ్డ అయితే మళ్ళీ బిర్యానీ లాగా అయిపోగలదని చెప్పేసి ఇట్లా ఇచ్చినట్టున్నారు. మా ఆయనకు మాత్రం తిండి మీద కన్నా ఈ కట్టెను ఎట్లా డిస్టర్బెన్స్ ఇస్తారో ఏమో, ఇది లేనిపోయిన రిస్క్ అంతా పెట్టింది నా మీద గెలవడానికి అని అనుకుంటా ఉన్నాడు. పోయినసారి ఇట్లనే అంటే అది పానీపూరిలో పెట్టినాం, మిర్చి బజ్జి తిండి పొట్టిలో కూడా ఒక సైడ్ మొత్తం సరిగా రాలేదు. అవును, మిర్చి బజ్జి తిండి పొట్టిలో సాప గాలికి ఒక సైడ్ మొత్తం కనవలేదు. అట్లా మరి చూద్దాము ఎవరు గెలుస్తారు ఏందనేది. బావా 3 టాస్కులు. నేను వచ్చేసి ఇప్పుడు పోయినసారి డబ్బులు గెలుచుకున్నా కాబట్టి అదే 1000 రూపాయలు పెడతాం. లేదు 2000 సాపు ఉన్నది కదా, నేను గెలుస్తానని నమ్మకం, కాన్ఫిడెంట్ నాకు బాగున్నది. అందుకనే ఇగో 2000 తీసుకొచ్చిన ఇప్పుడు పోటీ కోసం. ఇక 2000 బావా పెడతానా, నువ్వు కూడా పెట్టు 2000. ఇదేంటి పైసలు నాన్న తీసుకున్నావా? నుంచి నేనెందుకు తీసుకున్నా, నేనే గెలిచిన 2 సార్లు. లేదు కాదు గెలిచిన బరబరే, కానీ నా దగ్గర ఇప్పుడు పైసలు ఉండాలి, 2000 ఉండాలి, 1000 ఉన్నాయి. ఎవరి అయితే ఏమున్నది బావా, నీ పైసలు నా పైసలు కావాలి, నా పైసలు నీ పైసలు కావాలి. అంటే గెలిచిన ఉన్నది ఓడిపోవడం ఉన్నది. పెట్టు బావా 2000. అది ఉంటే చూడు, అటు ఇటు మనిషి పెడతావు కదా పర్సలా, ఎందుకు అట్లా చేస్తావు? పెట్టు, నేను గెలుచుకుంటున్నానే కదా నీ బాధ. 1000 ఉన్నాయి, 1000 నువ్వు గెలిచినాక ఇస్తా, కానీ మాకు ఇస్తాను, గెలిచి ఇస్తా. చూద్దాం, నువ్వు గెలిచే వరకు చూద్దాం. 1000 అవుతున్నాయి, 1000 పెడతానా, అంతే. నా దగ్గర ఎక్కువ లేవు మరి. అబ్బా నేను అట్లా పెడతా నువ్వు ఒప్పుకుంటావా? లేదు అంటే నువ్వు ఇయ్యవు, నేను అంటే ఇన్ని పైసలు నడిపించడం ఇది కనబడతావా? నాకు నమ్మకం ఉన్నది దొరా. ఓకే, అటే పోతాను, గాలి అత్తే చాలి, ఇది కట్టె అటు ఇటు పోతాను. మరి ఏమైతుందో ఇక్కడ నేను ఇన్నిసార్లు అన్నందుకు నా మీద గాలి దేవుడు పగబట్టిండు. అయ్యింది, చూద్దాం. టాస్క్ అంతే కదా బాబా. బిర్యానీ ఒక టాస్క్, అరటి పండ్లు ఒక టాస్క్, ఇంకా క్రికెట్ బాల్ వికెట్లకు వేయాలి, అది టాస్క్. అంటే నువ్వు ఏది కచ్చగిరి ఆడినావు కదా, నువ్వు కచ్చగిరి క్రికెట్ అని పెడతావు. నువ్వు క్రికెట్ లో పర్ఫెక్ట్. నువ్వు నన్ను ఎప్పుడు కచ్చగిరి ఆడిపించినావో నేను అది పెడతా, అంతే కదా, అంతే ఫిక్స్, అంతే అయిపోయింది. బౌల్ అవుట్ అన్నట్టు, బౌల్ అవుట్ అనేది ఒకటి ఉంటది, బాల్ వేసి అట్లాంటి గేమ్ పెడదాం ఇప్పుడు. అంటే బాల్ వికెట్ లో కొట్టన్నా, నేను బాల్ వేస్తే ఆ బ్యాట్ వరకు కూడా బాల్ చేస్తుందో తెలియదు, ఇక వికెట్ లకు దాకన్నట్టు ఘోరం. నేనైతే కచ్చగిరి ఆడినా కదా, అందుకని నాకు సంబంధించిన గేమ్ వర్ష ఖచ్చితంగా ఆడాలి, అంతే ఫిక్స్, అంతే ఇది, అంతే ఇక. ఓకే, తిండి నాకు ఇష్టమైంది కానీ టాస్క్ నాకు ఇష్టం లేదు. స్టార్ట్ చేద్దాం, అంతే, ఇంకేం లేదు. 1 2 3 స్టార్ట్. అవును మర్చి, నా దగ్గర అయితే 2000 ఉండేనే, నువ్వు ఎట్లా మిస్ చేసినావు? కూరగాయల కోసం నేను తీసుకున్నా బావా, నీ పర్సులోకి వెళ్ళి కూరగాయలు ఆమె రాలేదు, అందుకే ఆ పైసలు అట్లనే ఉన్నాయి నా దగ్గర. ఆ పైసలు పెట్టి పోటీ పెడతాను ఇక. సప్పుడు బాగా సప్పుడు చేస్తాడు మొత్తం, సప్పుడు కాదు. టేస్ట్ ఎట్లుందో కూడా చెప్తలేవు కదా బాగా. టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది. క్యారెట్, కీరా దోశ అన్నీ అయిపోవాలి బా. పక్కన పెడతాను వేయండి. అన్ని వీడియోలు ఉంటాయి కదా, ఎందుకు మాట్లాడతాను, సపడే తిను. నా నోరు ఊకోదు, నేను ఊకున్నా. అయ్యో ఒకటి మాట్లాడిపియాలి.
పీసులలో మినిమం ఒకటి అయిపోవాలన్నాను, అది మళ్ళీ వీడియో చెప్పలే అప్పుడు. మినిమం ఒకటి అయిపోవాలి పీసు. ఒకటైపోనా రెండైపోనా? ఉన్నది అయిపోయినాక చెప్తా. అయిపోయింది అయిపోయింది. నీది పీస్ ఉన్నది, నాది పీస్ ఉన్నది. అంటే ఒక పీస్ అయిపోవాలనుకున్నాం, ఒక పీస్ అయిపోయింది. అయిపోయింది అయిపోయింది. సాపేసిన ఏది వేసినా అది మనకి ఈజీ, గెలవడం ఈజీ. క్యారెట్ గిరెట్ అన్నీ అయిపోయినాయి, ఏవి లేవు. ఒక పీస్ అయిపోవాలనుకున్నాం, ఒక పీస్ అయిపోయింది. 2 పీసులు తినలేము. కానీ ఎట్లుంది బా పీసు? మంచిగా అనిపించింది, టేస్ట్ బాగుంది. కేఎఫ్సి అని ఎట్లా ఐడియా వచ్చిందో కానీ చికెన్ ఇష్టపడే వాళ్ళకు బాగా నచ్చుతుంది. ఒక బాగా చీటింగ్ వేయలే కదా? ఏ చీటింగ్ లేదు. ఇంకా తింటాను చూడండి, బాగుంది. ఈ పీస్ నచ్చి తింటాను. అంటే ఒకటే పీసు టార్గెట్ పెట్టుకోవాలనుకున్నాం, 2 పీసులు తింటే తినచ్చు అన్నట్టు. కానీ మర్చిది వీడియోలో చెప్పలే, సడన్గా మర్చిపోయింది. ఫస్ట్ ఏమో పెట్టగానేమో అట్లా అన్నది. అవును, అయితే కొంచెం స్లోగా నంచుకొని మైనస్లో నంచుకొని తింటే మంచిగా ఉంటుంది. కానీ ఓడిపోయిన బాధల మాటలు ఎక్కువ వస్తలేవు అసలే. ఈసారి పైసలు ఎక్కువ పెట్టినా సరే బాగా సెకండ్ 2000 పెట్టింది. నేను అసలు 1500 పెడతా అనుకున్నా. అవి నా పైసలు నాకు ఇచ్చి దాని తర్వాత సంగతి చెప్పాలి. నీ పైసలు నీకేం లేదు, ఎట్లా పైసలు ఇచ్చేస్తా అనుకున్నావచ్చు. నాకు తెలిసి అనుకున్నావు, నాకు తెలుసు ఖచ్చితంగా. నీ పైసలు అయితే నా పైసలు కావా బావా? ఇక పోటీ ఎందుకో. సరే ఇక బనానా టాస్క్ ప్లేట్ తీసేస్తావా? నువ్వే విన్నా బావా. బనానా టాస్క్ ఎట్లా చేద్దాం? బనానా టాస్క్ చేతులతోనే ముట్టుకోవద్దు, నోటితోనే తీసి నోటితోనే తినాలి. ఓకేనా బావా? ఇంకేం చేస్తాను? చల్లు ఉంటుంది ఆయన. సపోజ్గా అరటిపండు ఛాలెంజ్లో ఓడిపోయినా నాకు ఇంకో ఛాలెంజ్ నాది ఉంది అనుకుంటాను నేనైతే. ఏమో తెలియదు, లైన్గా 2 టాస్కులు నేనే గెలవచ్చు అని నేను అనుకుంటాను. ఇదివరకు మౌత్ చెరుతోనే టాస్క్ పెట్టినప్పుడు మౌత్ చెరులే వర్షి నేను పెట్టినప్పుడు బాల్ టాస్క్లో నేను గెలుస్తాను కూడా వర్షి గెలిచింది. ఏది బకెట్లో బాలేసు అట్లా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మరి నాకు తెలిసిన విద్య అని చెప్పి అనుకుంటా కదా మరి. అయితే బావా టక్క చేతితోని తొక్క తీసుకొని టక్క అరటి పండు నోట్లో వారేసుకుందాం అనుకుంటానమా? లేదు కదా, చెప్పినావు కదా, ఇది ఏది నోటితోనే తినాలి. చేతులు టేబుల్ మీద పెట్టేసేయి. టేబుల్ మీద పెట్టినావు. ఇప్పుడు ఇది దీత అయిపోతాయి, పరద దీత అయిపోతాయి కదా. పరద తీసి వద్దు, పరద లాస్ట్. ఇంకేంది, ఇది ఒకటే టాస్క్ కదా. సరే కానీ ఇక మాట్లాడదు బావా, ఇది టక్క మాట్లాడద్దే. 1 2 3 స్టార్ట్. అయిపోయింది గింత లేదు, అయిపోయింది బావా. ఎంత అయిపోయింది. అయ్యో ఇది ఇంకోటి, అయ్యో ఇంకొక దగ్గరే ఉండదా? ఏం ముతుకుతాను తీసుకొని నా మూతాల జరగొట్టేసరికి టైం అయిపోయింది. ఇక మొత్తం బావా ఎట్లా తీసినావు తోలు? ఒక్క చేతి పట్టుకున్నావా? 2 టేబుల్ మీద పెట్టినావా? లేదు, గిట్లా ఇంతే ఉన్నా. అసలు ఏది పట్టుకోలే, ఏది పట్టుకోలే. అట్లా ఎట్లా తిన్నావు బావా? 2 టాస్కులు నేనే విన్నా, చిన్నగా విన్నా. అది మొత్తానికి అయితే విన్నర్ కావడం జరిగింది. ఇదేమో నోరుతో తిన్నట సాపట. నాకే వచ్చేస్తలేదు, నాకే వచ్చేస్తుందని అయితే నాకు సాపడ్డం రాలే, ఏమంటే రాలే. నా 1000 రూపాయలు నాకు 2000 గెలిచినాక చూపెట్టు. ఫస్ట్ నాకు దీని దృష్టి కాదు, నాకు ఆ పైసలు ఎట్లా అట్లా దాని ఉంటుంది కదా వీడియోలో. ఏమి లేదు మొత్తం. మేము కూడా పెట్టినాక ఇంకేమన్నా ఉంచుతావా కానీ అబ్బా అసలు అట్టెట్లయిందని అనిపిస్తుంది. చేతం తీసుకుంది ఇక అయిపోయింది ఆయనతో.
2 టాస్కులు గెలవడం చాలా సంతోషం అనిపించింది. ఇక ఎట్లా అంటే గిట్లనే గెలుతారు. గిట్లాంటి టాస్కులు గిట్లా అంతా ఏమున్నది, ఇలా తినదలుచుకుంటే ఇవి సాప గీప నాకు అడ్డం రావు. ఇంకా సాప ఏదో గెలుస్తాను అనిపిస్తాను, సాప లేకపోతే నేను గెలుస్తాను. నేను చూసుకుంటా నేను ఇంకా ఫాస్ట్ నేను నిన్ను చూసుకుని తినడు కన్నా నువ్వు నన్ను చూసుకుని తింటాను ఎప్పటికీ. అయ్యో పరీక్షలలో కాపీ కొట్టినట్టు అది వరకు నీ సూత్రాన్ని ఇప్పుడు నేను ఫాలో అవుతాను అన్నట్టు. అబ్బా మూడోది కూడా బావకు ఫేవర్ ఉండేది. ఇంకా ఈ పీస్ కూడా ఇంత తినాలి, ఇక మిగిలిన పీసు ఓకేనా. మళ్ళీ కింద పారేసిన, మళ్ళీ ఇంత కింద పెట్టినా పారేలే. ఇంత తిని ఇక మళ్ళీ బాల్ గేమ్ పోదామా, లేకుంటే నెక్స్ట్ దాన్ని పెట్టాను బాల్ గేమ్. పోదాం ఇక మరి తిని అయిపోయింది అనేది. ఇంకో 2-3 టాస్కులు పెట్టినా నువ్వు గెలిచేటట్టున్నావు కదా, సాపేసినేమో కానీ. ఇగో గీత దాటకుండా 3 బాల్ అన్నట్టు బావకు పర్ఫెక్ట్ గా వచ్చిన గేమ్ తీసుకొచ్చి పెట్టిండు, నేను కచ్చకాయలు పెట్టిండు అని రివెంజ్ ఇదంతా. సరే చూద్దాం, వికెట్లకు దాకాలి అంతే కదా. ఇక్కడ నుండి వికెట్ దాకుడే, నువ్వు పెట్టిన గేమ్ కాబట్టి నువ్వే ఫస్ట్ ఆడు. గీత దాటద్దు, నేనే ఫస్ట్ ఎత్తా, తాకదు. అబ్బా నీకు దాకదా బావ, ఇక జోక్. అయ్యో తాకలే నాకు అస్సలే తెలియదు ఇట్లా చేస్తాండు. టెన్షన్ పెరుగుతాంటది. అబ్బా ఇవి పట్టుకో, 2 పట్టుకుంటా. అబ్బా నిన్ను కూడా ఎత్తుకోమని. అయ్యో చెయ్యి, ఒకటే స్టెప్, 2-3 స్టెప్పులు పడద్దు, డెడ్ కావద్దు. అంటే డైరెక్ట్ వికెట్లకి దాకాలా? అంటే ఒక స్టెప్ పడి దాకచ్చు అట్లా. కొంచెం మిస్ తాకిందిరా అనుకుంటే ఇంకా ఏమైంది, ఇదే పోతుండే. ఇగో అయ్యో ఇగోటి బావ కూడా దాకలే. సెకండ్ అటెంప్ట్, నేను సెకండ్ అటెంప్ట్ చేస్తానా? మాము దేవుడు. కూడా తాకలే, నాకే టెన్షన్ అవుతుంది. ఈసారి తాకింది. అయ్యో నాకు టెన్షన్ అవుతుంది. కనీసం ఇది ఒక్క టాస్క్ గెలిచి అయినా 3 ఏకగ్రీవంగా గెలిచిన అంటావు కావచ్చు, నువ్వు ఏకపక్షంగా గెలిచిన అంటావు కావచ్చు. అయ్యో ఏం చేయాలో అర్థమవుతలేదు అసలు. అబ్బా తగలే, ఎస్ నేనే గెలిచిన. మొత్తానికైతే నేను గెలవడం జరిగింది, చాలా సంతోషం. అంటే 3 గెలిచిన, ఎట్లాగ అప్పుడే అంటే టాస్క్ మొత్తం ఆల్మోస్ట్ గెలిచిన. 3 సీరియల్గా క్లీన్ స్విప్ చేయడం జరిగింది టోర్నమెంట్ది. ఇదండి కేఎఫ్సి స్టైల్ చికెన్ మండి బిర్యానీ తిండి పోటీలో బాగానే విన్నవడం జరిగింది. అసలు అయితే ఘోరంగా దారుణంగా నేను ఓడిపోవడం జరిగింది. ఎంత స్పోర్ట్గా తీసుకుందామన్నా మనసు అసలు ఘోరంగా బాధపడుతుంది. 3 టాస్కులు అసలు గిదైతే పెట్టుడు మరి దారుణం బావా. నాకు అసలు బాలే అక్కడ వరకు పోదంటే నువ్వు వికెట్లకు దాకాలంటే అసలు కచ్చకాయలు నేను ఆడి ఉన్నానా. మొన్న కచ్చకాయలు పెడితే నేను ఓడిపోయినా. అంటే నీకు బాగా అలవాటు ఉన్నది, నేను కూడా కచ్చకాయలు ఆడక మస్తు సంవత్సరాలు అవుతుంది. ఏం అలవాటు ఉన్నది, గిది బాల్ నేను ఇసిరేస్తానా, కదా మిషన్ ఎత్తేనే కొడతాను. లేదు పిల్లలకి బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలని అసలు రోజు ఇక్కడనే ఉంటారు. సాయంత్రం కాగానే ఇక్కడనే ఉంటారు మొత్తం. పొద్దుట ఇంకా సండేస్ వస్తే పొద్దుట కూడా ఇక్కడనే ఉంటారు. 2 బాల్ దాకలే ఇంకా. ఇదండి సరదాగా తిండి పోటీ. మరి నెక్స్ట్ మళ్ళీ బావకి ఇష్టమైన తిండి పోటీ ఉంటుంది. మళ్ళీ అంటే ఈసారి నాకు ఇష్టమైన తిండి పోటీ ఉంది, నెక్స్ట్ బావకి ఇష్టమైన తిండి పోటీ ఉంటుంది. బావ పెట్టిన టాస్కులు ఉంటాయి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మన వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చెప్పడం మర్చిపోయినా, బావ 2000 రూపాయలు గెలుచుకున్నాడు. అసలు ఎంత గ్రేట్ బావా. రేపు కూరగాయలు మాత్రం 50 పైసలు పెట్టి తీసుకురా. కూరగాయల పైసలు, నీ పైసలు కావు, నా పైసలు కావు, కూరగాయల కోసం కేటాయించిన పైసలు. కూరగాయల కోసం తీసుకున్న పైసలు ఢిల్లీ పెట్టినావు, జేబులో పెడతారా? 500 పెట్టి 200, 300, 100, 50, 10 పెట్టాలి. 10 రూపాయలు విన్నింగ్ నువ్వే కదా బాబా, విన్నింగ్ నువ్వే. కాకపోతే కూరగాయలకు కేటాయించిన పైసలు మాత్రం అవిటికే ఇవ్వాలి. అంటే నువ్వు గెలిచినప్పుడు నువ్వే కూరగాయలకి ఇస్తావు ఎప్పుడైనా? నేను ఎందుకు ఇస్తాను ఇక. నువ్వు గెలిచినేమో బట్ట పేగులు అన్ని గుడ్డ పేగులు వనకత్తావు, నేనేమో కూరగాయలకి. అది బావలే వీళ్ళు, కాకపోతే కూరగాయలు మాత్రం 50 పైసలు పెట్టి. అయినా నేను గెలిచి చేసేది ఏం లేదు, వీళ్ళకే ఖర్చు పెట్టడు. ఎన్ని గెలిచినా మళ్ళీ వీళ్ళకే చెప్తా.